మేడారం జాతరలో భక్తులకు పెద్ద ప్రమాదం తప్పింది. హరిత వై జంక్షన్ దగ్గర ఒక్కసారిగా లైటింగ్ నేమ్ బోర్డ్ కింద పడిపోయింది. ఓ భక్తుడికి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన సమయంలో అక్కడ భక్తులు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే పరిస్థితి ఊహించలేమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. లైటింగ్ బోర్డు కింద పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, అసలు ఏం జరిగింది, ఏ విధంగా అది పడింది అంటే పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? ఎవరికైనా గాయాలయ్యాయా? ఎస్ హరీష, మేడారం లోపల అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం ఒక్కసారిగా బయటపడింది. అక్కడ ఉన్నటువంటి జాతర లోపల అది హరిత వై జంక్షన్ సమీపం లోపల ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి భారీ హోర్డింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలడంతో భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. భారీ పెను ప్రమాదం తప్పింది. రోజు లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులు నిత్యం సమర్థంగా ఉండేటువంటి ప్రాంతం లోపల అధికారుల నిండు నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఈ ప్రమాదంతో కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్కకి స్వాగతం అని చెప్పి ఏర్పాటు చేసినట్టు ఘన స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డ్ తో కూడినటువంటి ఏదైతే హోర్డింగ్ ఉందో హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే దీనికి సంబంధించి అక్కడ అంటే ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి మరిపేటకు సంబంధించినటువంటి భక్తులు ఆ హోర్డింగ్ లోపల చిక్కుకొని ఆర్తనాదాలు పెడుతున్నప్పటికీ కూడా పోలీసులు కనికరించకపోవడం, స్పందించకపోవడంతో భక్తులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే పోలీసులు ఉన్నది భక్తుల రక్షణక, ఎవరి రక్షణకి? అక్కడ హోర్డింగ్లు ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ ఏర్పాటు చేసిందా? ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ప్రాణాలకి రక్షణ ఏది, ప్రికాషన్ చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి తీవ్రంగా గాయపడి క్షతగాత్రుడైపోయి అక్కడ ఉన్నటువంటి మేడారంలో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ భక్తుడు అధికారుల పైన ప్రశ్నల వర్షం కురిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు అక్కడ కనీసం మానవత్వంతో కూడా వ్యవహరించలేదని చెప్పి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ సైన్ బోర్డులకు సంబంధించినటువంటి నిర్వహణ, అదేవిధంగా అక్కడ అధికారులు అనేటువంటి వాళ్ళు పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణ లోపల తలమూనకలు కావాల్సినటువంటి అధికారులు మొత్తంగా కూడా అవి పక్కకు పెట్టి మిగతా పనులలో నిమగ్నం కావడంతో ఇట్లాంటి అపశృతి, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిగా అధికారులు శాంతి భద్రతలని పక్కకు పెట్టి వేరే పనులలో నిమగ్నం కావడం అనేటువంటి ఇక్కడ మొత్తంగా కూడా ఇబ్బందులు. అటు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అంటే జాతర స్టార్ట్ కాకపోవడంతో అటు ట్రాఫిక్ సమస్య, ఇక్కడ జాతరలకు సంబంధించి జాతరలో భక్తులకు తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు గాల్లో కలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు పూర్తిగా శాంతి భద్రతలను కనుక పరిగణలోకి తీసుకోకపోతే జాతర నిర్వహణ అనేటువంటిది కత్తి మీద మారేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ కేకే.